ఈనాటి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖలో హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మడకశిరలో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య విగ్రహానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తిలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ శ్యాంప్రసాద్, శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాలు తగ్గించే దిశగా పనిచేస్తున్న ఎస్పీ సతీష్ కుమార్, తిమ్మమాంబ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ప్రశాంత నిలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు, నల్లచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్, పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు. ఆకాశవాణి ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2 రోజులు పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. లేపాక్షి మండలం మానేపల్లిలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 2,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు బాలకృష్ణ భూమి పూజ చేశారు. అనంతరం పులమతి వద్ద హింద్రీనావ జలాలు చేరుకున్న సందర్భంగా బాలకృష్ణ జలహారతి ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘన నివాళులర్పించారు. సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య వ్యక్తిత్వాన్ని మరియు రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు. దళితుల ఆత్మగౌరవానికి, వారి రాజకీయ చైతన్యానికి మరియు రాజ్యాధికారానికి సంజీవయ్య ఒక గొప్ప ప్రతీక అని ఆయన అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సేవాలాల్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఏబీబీఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ సత్యసాయిబాబా చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి ఆయన రథయాత్ర ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ బంజారా మహిళలతో సాంప్రదాయ నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజంలో మూఢనమ్మకాలను, జంతుబలులను వ్యతిరేకించి ఆయుర్వేద, ప్రకృతి వైద్యాలను ప్రోత్సహించారని తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. పుట్టపర్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. జిల్లాలో చాలా వరకు నేరాలను అరికట్టడం జరిగిందని, కుటుంబ కలహాలు, సివిల్ నేరాల్లో జరిగే కేసులను కూడా అరికట్టడం జరిగిందని తెలియజేశారు. సివిల్ కేసుల్లో జరిగేటువంటి కేసులు కూడా అరికట్టడం జరిగిందని, ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు జిల్లాలో ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభించడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు. బాల్య వివాహాలు, డ్రగ్స్, కుటుంబ కలహాలు వంటివి సమాజంలో కేసులు పెరిగిపోతున్నాయని, కాబట్టి స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్ అధికారులు, పోలీసుల నడుమ కౌన్సిలింగ్ ఇస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ కౌన్సిలింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబలపూలుకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివుడి ఆశీస్సులు రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. పుట్టపర్తి ప్రశాంత నిలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో సాయి కుల్వంత్ హాల్ కిక్కిరిసిపోయింది. సత్యసాయి బాబా మహాసమాధిని దేశ విదేశీ రకాల పుష్పాలతో మనోరంజకంగా అలంకరించారు. అర్చకులు శివలింగానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష పూజలు చేశారు. భక్తులందరూ భక్తి తన్మయత్వంతో ఈ పవిత్ర కృతువులో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల నిల్వలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులతో ఆయన స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్సా సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా ఫిబ్రవరి నెల సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలు మళ్ళీ కలుసుకుందాము.